అందరికీ గుడ్ ఈవినింగ్. హ్యావ్ ఏ గ్రేట్ సండే టు ఎవ్రీవన్. ఇవాళ మనము చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియో రూపంలో మీకు చూపిస్తానండి. చూడండి, మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి నాకు, ఓకేనండి. చూడండి, ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకొని మనము వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ చూడండి ఇలా చాలా చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారము, పసుపు, అదేవిధంగా గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ మీన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా గరం మసాలా అండి. ఇదిగోండి గరం మసాలా, ఈ పౌడర్ని కూడా వేసుకున్నాం. తర్వాత ఇందులోకి మళ్ళీ మనము చికెన్ పకోడీ కదండి, సో ఇందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, చూడండి ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అదేవిధంగా అందులో నెక్స్ట్ వచ్చేసరికి శనగపిండి అండి. శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం ఈ శనగపిండిని కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అండి కొంచెం వేసుకోవాలి, ఇది అవసరమైతేనే మీకు. అదేవిధంగా ఒక హాఫ్ లెమన్ని మనం కట్ చేసుకొని ఈ విధంగా లెమన్ని కూడా ఇలా పిండుకోవాలండి, ఓకేనా. తర్వాత దీన్ని అంతా మంచిగా మనం మీరు చూసారా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా. కొంచెం ఇదిగోండి కొత్తిమీర కూడా అండి. ఇదిగోండి ఇలాగా ముక్కకి మంచిగా పట్టాలండి. దీన్ని మనం ఏం చేయాలంటే మంచిగా అన్నీ పట్టేటట్టుగా చక్కగా ఇలాగా పెట్టేసుకొని మంచిగా దీనిపైన మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ బయట ఉంచేటట్టయితే 1 అవర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీనికి మంచిగా ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి, ఓకేనండి. అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూసారండి ఇట్లాగా కొంచెం మనకి ముక్కలకి పడుతుంది అనమాట, ఇవ్వండి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు ఒక బాండీలో ఒక కళాయిలో తీసుకున్నాం, చూసారా వేడిగా ఉంది. ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలాగా వేసుకోండి. మంచిగా ఈ పీసెస్ అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మనం కొంచెం సేపు ఉంచాలండి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అండి ఈ విధంగా వేడివేడి పకోడీ అనేది మనకి చికెన్ పకోడీ అనేది వేడవడం జరిగిందండి. చూసారండి ఎంత చాలా బాగుందో. సో ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. దీని మీద కొంచెం ఆనియను, తర్వాత ఒక లెమన్, గార్లిక్ మనం తీసుకున్నట్లయితే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.